నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు ఇదే అదనగా ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ రేట్లు అమాంతం పెంచేయడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. నగరవాసులు పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సంక్రాంతికి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు రద్దీగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు వెళ్లేందుకు ప్రయాణికులు బస్టాండ్లకు పోటెత్తారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో రద్దీ భారీగా పెరిగిందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలంగాణలోనూ ప్రయాణికులు సొంత గ్రామాలకు వెళుతున్నారు. మరోవైపు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రోజూ నడిచే రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండుగ అయిన సంక్రాంతికి నగరవాసులు పల్లెబాట పట్టారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడిన తెలుగువారు పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళుతున్నారు. ప్రైవేటు బస్సు యాజమాన్యాలు ఛార్జీలు భారీగా పెంచేయడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, వైజాగ్ వెళ్లేందుకు దాదాపు 5,000 రూపాయలు వసూలు చేస్తుండటంతో జేబులు ఖాళీ అవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. కష్టపడి సంపాదించిందంతా ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు అడ్డంగా దోచుకుంటున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వేలకు వేలు ఖర్చు పెట్టి సొంతూరుకు వెళ్లలేక నగరంలోనే ఉండిపోవాల్సొస్తోందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకే సరిపోవడం లేదని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం నేపథ్యంలో రద్దీ భారీగా పెరిగినట్లు టీఎస్ఆర్టీసీ భావిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు, అదనపు ఛార్జీల వడ్డన లేదని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. మహిళలు మాత్రం ఒరిజినల్ గుర్తింపు కార్డులను వెంట ఉంచుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేపీఎస్ కిటకిటలాడుతున్నాయి. ఉప్పల్, ఎల్బనగర్ వద్ద ట్రావెల్స్కు చెందిన కార్లు రద్దీగా మారాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించడం కూడా ప్రయాణికుల రద్దీకి కారణంగా తెలుస్తోంది. ఉద్యోగరీత్యా చదువుల నిమిత్తం హైదరాబాదులో స్థిరపడిన వారు పల్లెబాట పట్టడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇసుకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు ఆంధ్ర వెళ్లే వారితో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైవే విస్తరణ పనులకు తోడు పొగమంచుతో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. టోల్గేట్ల వద్ద వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరోవైపు పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళుతున్న ప్రయాణికుల సెంటిమెంట్ను ప్రైవేటు ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. భారీగా ఛార్జీలు పెంచేసి ప్రయాణికుల వద్ద అందిన కాడికి దోచుకుంటున్నాయి. పండుగ వేళ హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు వెళుతుండటంతో నగరంలోని రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.